ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తుతులు 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 స్తోత్రములు. పరిశుద్ధ ఆత్మదేవ, మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం ప్రభా, మీ మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం. ఆత్మదేవ తండ్రి, మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి, మీ యొక్క సన్నిధితో మమ్మల్ని నింపండి ప్రభా తండ్రి. పరిశుద్ధ చూస్తున్న ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ నింపమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. పరిశుద్ధ మహోన్నతుడా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. మరొక ఆదివారం మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు, మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు కలగజేసిన అవకాశం బట్టి మీకే వందనాలు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా యేసయ్యా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు 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 ప్రభా. మేము స్తుతించి ఆరాధిస్తుండగా మా స్తుతుల మీద ఆశీనులుగా మనం ఆహ్వానించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఈ వాక్య భాగంలో తండ్రి, మానవ స్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరం ద్వారా మీరు మాతో నాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. చూస్తున్న ప్రతి ఒక్కరికి వాక్య గ్రహింపును దాయిచ్చేయండి నాయన తండ్రి. ఆరాధనలో పాల్గొనే కృపను ప్రతి ఒక్కరికి దాయిచ్చేయండి. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించేవారుగా ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా. ప్రతి గృహంలోకి మీ యొక్క సన్నిధి, మీ యొక్క వెలుగుతో నింపమనే వేడుకుంటున్నాం. మీ యొక్క రక్త అగ్ని కంచె ప్రతి ఒక్క ఫ్యామిలీ మీద వేసుకుంటున్నాం ప్రభా. మీ యొక్క సన్నిధితో నింపి తండ్రి వాక్యం ద్వారా మీ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని తండ్రి. ఈ ప్రోగ్రాం అంతటికి మీరు అధికారిగా ఉండి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రకాశమైన కన్నులతో యేసుని సుందరుడు, నీవెంతో సుందరుడు. దివ్యమైన కాంతితో యేసుని యోగ్యుడు, నీవెంతో యోగ్యుడు. ప్రకాశమైన కన్నులతో యేసుని సుందరుడు, నీవెంతో సుందరుడు. దివ్యమైన కాంతితో యేసుని యోగ్యుడు, నీవెంతో యోగ్యుడు. మహిమకు రాజు నీకే మహిమ, మహిమకు రాజు నీకే మహిమ, మహిమకు రాజు నీకే మహిమ, మహిమకు రాజు నీకే మహిమ. నీకే మహిమ. ప్రళయ జలములపై దేవాది దేవుడు ఆసీనుడాయెను. అరణ్యమును కదలించే దేవాది దేవుడు ఆసీనుడాయెను. మహిమకు రాజు నీకే మహిమ, మహిమకు రాజు నీకే మహిమ, మహిమకు రాజు నీకే మహిమ, మహిమకు రాజు నీకే మహిమ. నీకే మహిమ. నీకే మహిమ. ప్రకాశమైన కన్నులతో
సుందరుడవు నీవెంతో సుందరుడవు దివ్యమైన కాంతితో యేసుని యోగ్యుడవు నీవెంతో యోగ్యుడవు మహిమకు రాజు నీకే మహిమ మహిమకు రాజు నీకే మహిమ మహిమకు రాజు నీకే మహిమ మహిమకు రాజు నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ మహిమకు రాజు నీకే మహిమ మహిమకు రాజు నీకే మహిమ మహిమకు రాజు నీకే మహిమ మహిమకు రాజు నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ 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 నీకే తండ్రి మీకే మహిమ హల్లెలూయా You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious jewel, Lord, to give up I'd be a fool. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your taking my sin, my cross, my shame, rising again, I bless your name. You are my all in all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You are my all in all. Taking my sin, my cross, my shame, rising again, I bless your name. You are my all in all. When I fall down, you
dry, you fill my cup. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. 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 You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious gem, lot to give up, I'd be a fool. You are my all in all. You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious gem, lot to give up, I'd be a fool. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. 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 Worthy is your name. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా,
నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి. పగలు ఎండ దెబ్బను, రాత్రి వెనల దెబ్బను తగలకుండా నన్ను కాపాడు ప్రేమ. పగలు ఎండ దెబ్బను, రాత్రి వెనల దెబ్బను తగలకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బను తగలకుండా నన్ను కాపాడు ప్రేమ. పగలు ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బను తగలకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే యేసయ్యా 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 తండ్రి మీకే స్తోత్రం 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 నాయన వందనాలు కృతజ్ఞత స్తుతులు 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 స్తోత్రములు 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 మహోన్నతుడా మీకే స్తోత్రం 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 సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రం స్తోత్రం సర్వాధికారి మీకే స్తోత్రం 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 నాయన మీ యొక్క సన్నిధి మా మధ్యలో ఉంచినందుకే మీకే స్తోత్రం స్తోత్రం మా స్తుతుల మీద ఆశీలైన మా దేవా మీకే వందనాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి వాక్య భాగంలోకి మేము వెళుతుండగా తండ్రి మీ యొక్క ఆత్మస్వరం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి మీ వాక్యంతో తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం నాయన వాక్య గ్రహింపును వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకునే అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసునామంలో అడుగుచున్నాం ప్రభా తండ్రి ఈ ప్రోగ్రాం అంతటికి మీరు అధికారిగా ఉండి నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరొక ఆదివారం మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి దేవునికే వేలాది కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మనము లేఖనాలను ధ్యానించడానికి ముందు దేవుని గురించినటువంటి మనకున్నటువంటి అభిప్రాయం ఏమిటో మనం ఆలోచన చేయాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమిపైన అనేక శ్రమలు అనుభవించి ఆయన మనందరి నిమిత్తము సిలువలో మరణించి ఆయన పునరుత్థానుడై తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారు. అయితే లేఖనము తెలియజేస్తుంది ఆయన మనందరి నిమిత్తము అంటే మనందరి కొరకు శ్రమపడి ఉన్నారు అని.
మనమందరము జ్ఞాపకంలో ఉంచుకోవాలి, దేవుడు మనందరి కొరకు ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు. ఈ అద్భుతము చేయటానికి కారణం ఏమిటంటే, మనకు ఏదైతే అవసరమయ్యిందో, మనకి అవసరమైనటువంటి దాని కొరకు ఆ అవసరాన్ని ఆయన తీర్చటానికి, మన అవసరము కొరకు ఆయన ఈ భూమిపైకి వచ్చి మరణించి తిరిగి జీవించటం ద్వారా, పునరుత్థానుడవటం ద్వారా ఆయన మనకున్నటువంటి అవసరాన్ని తీర్చారు. ఈ విషయంలో మనం జ్ఞాపకంలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేయాలి అని అంటే నీ అవసరము ఆయనకి అవకాశంగా ఉంటుంది. నీ అవసరము దేవునికి అవకాశం అవుతుంది నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయడానికి. హల్లెలూయా. నీ అవసరం ఏదైతే ఉందో, నీ అవసరము ఖచ్చితంగా దేవునికి అవకాశం అవుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతము చేయాలనంటే, నీ జీవితంలో ఏదైనా గొప్ప కార్యము జరిగించబడాలనంటే నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలి, నీ ముందున్నటువంటి అవసరత ఏదైతే ఉందో అది దేవునికి అవకాశముగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సారెపోతులో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆవిడ దగ్గర కేవలము ఒక రొట్టె చేసుకోవటానికి మాత్రమే పిండి ఉంది. ఆ రొట్టెను కాల్చుకోవడానికి మాత్రమే నూనె ఉంది. ఇక అంతకు మించి అవకాశం లేదు. ఆవిడేమనుకుంటుందనంటే, ఆ రొట్టెను తిని తన కుమారుడు ఇక చనిపోతాము అని అనుకుంటుంది. అంటే ఇక ఆవిడికి అవసరం ఉంది కానీ అవకాశం అనేటువంటిది కనపడటం లేదు. ఎందుకనంటే ఆ ప్రాంతం అంతా కూడా కరువు సంభవించింది. తినటానికి ఆహారం దొరకటం లేదు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఆవిడ దగ్గర ఉన్నటువంటి కేవలము కొద్దిపాటి పిండి, కొద్దిపాటి నూనె తన జీవితాన్ని ముగించుకోవటానికి ఇదే ఆఖరి భోజనము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ విధవరాలు అవసరం ఏదైతే ఉందో దాన్ని గుర్తించినటువంటి దేవుడు ఆ చివరి భోజనాన్ని కూడా పరీక్షించడానికి ఏలియా అనేటువంటి ప్రవక్తను ఆవిడ దగ్గరికి పంపించాడు. ఆ ప్రవక్త ఆవిడ దగ్గరికి రావటాన్ని బట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ప్రవక్తకు దేవుడు గనక ఆహారం ఇవ్వాలి అని అనుకుంటే, దేవుడు కాకుల ద్వారా రొట్టెను, కాకుల ద్వారా మాంసం ఎలా అయితే ఏలియాకు అందించారో అదే విధంగా ఆయన ఆ పద్ధతిని కొనసాగించేవారు. అయితే దేవుడు ఇక్కడ విధవరాలి యొక్క అవసరాన్ని గుర్తించారు. దేవుడు ఆవిడికి అద్భుతము చేయటానికి అదొక అవకాశముగా ఆయన గుర్తించారు. కాబట్టి ఏలియాని ఆవిడ దగ్గరికి పంపించారు. ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆ చివరి భోజనం విషయంలో కూడా దేవుడు ఆవిడికి ఒక పరీక్షను నిర్వహించడం ద్వారా అక్కడ ఏలియా ఆ విధవరాలను అడుగుతున్నాడు, నీ దగ్గర ఉన్నటువంటిది నాకు పెట్టి తర్వాత నువ్వు తిను అంటున్నాడు. ఆ విధవరాలు బహుశా అనుకుని ఉంటుందేమో, ఇదే చివరి భోజనం అనుకున్నాం, ఇది కూడా లేకుండా ఈ ప్రవక్తకి పెట్టవలసి వచ్చింది. సరే, దీనిని ఆయనకి వడ్డించి ఇక మేము చనిపోవటమే అనేటువంటి ఆలోచనతో ఉంది. ఆవిడ అవసరాన్ని గుర్తించినటువంటి దేవుడు ఆ కరువు కాలమంతా కూడా ఆవిడికి లేమి లేకుండా, ఆ విధవరాలికి తన కుమారునికి లేమి లేకుండా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. ఆవిడ పిండి అయిపోలేదట, ఆవిడ నూనె తరిగిపోలేదట. ఆ రెండు కూడా ఆవిడ కరువులో ఉన్నంత కాలము కూడా సమృద్ధిగా తాను భుజించగలిగింది, జీవించగలిగింది. అనేక మంది మరణం అవుతూ ఉంటే విధవరాలి యొక్క అవసరాన్ని గుర్తించినటువంటి దేవుడు ఆ విధవరాలికి సమృద్ధిని దయచేశాడు. మన జీవితాలలో కూడా దేవుడు ఒక అద్భుతము చేయటానికి మన అవసరం ఏదైతే ఉందో దీన్ని మన జ్ఞాపకం ఉంచుకోవాలి. మన అవసరము, మన ముందున్నటువంటి అవసరత, మన ముందున్నటువంటి సమస్య, ఇబ్బంది, రోగము ఏదైతే ఉందో దానినే దేవుడు అవకాశముగా మార్చుకొని దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ విషయాన్ని మన జ్ఞాపకంలో ఉంచుకుంటే దేవుని పట్ల మనకున్నటువంటి భక్తిని మనము స్థిరపరచుకోగలుగుతాం. మనకున్నటువంటి విశ్వాసములో ముందుకు వెళ్ళగలుగుతాం. నువ్వు దేవుడు అని నువ్వు యేసయ్యని గనక ఆశ్రయిస్తే నీకు అసాధ్యమైనటువంటి వాటన్నిటిని కూడా ఆయన
చెయ్యగలడు అని నమ్మాలి. నువ్వు సాధించుకోగలిగేవి కొన్ని ఉన్నాయి, కానీ నువ్వు సాధించలేనివి చాలా ఉన్నాయి. నీకు అసాధ్యమైనటువంటివి దేవుడు చెయ్యగలడు అనేటువంటి నమ్మకాన్ని కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే, నువ్వు ఎవరి పట్ల నీకు అసాధ్యమైనవి చేయగలడు అనేటువంటి దేవుణ్ణి నమ్ముతున్నావో, ఆ దేవుడు నువ్వు చెయ్యలేనటువంటి వాటన్నిటినీ కూడా జరిగించి నీ అవకాశములు, నీ అవసరతలలో ఆయన అవకాశంగా మార్చుకొని నీ అవసరాలన్నీ తీర్చడానికి ఆయన గొప్ప అద్భుతాలను చేయగలిగినటువంటి దేవుడు. నువ్వు దేవుడు అనుకున్న తర్వాత, నువ్వు గుర్తుంచుకోవాలి, నువ్వు దేవుడు అనుకున్న తర్వాత దేని విషయంలో కూడా ఇది దేవుడు చెయ్యలేడు అని సందేహపడడానికి వీల్లేదు. నువ్వు దేవుడు అనుకున్నావనంటే నువ్వు ఇక ఖచ్చితంగా నమ్మాలి ఆయన ఏదైనా చేయగలడు. బహుశా నీకున్నటువంటి పరిస్థితుల్లో నీకు అవసరమైంది నీకు రావటం లేదనో, లేకపోతే నీకున్నటువంటి ఇబ్బంది నుంచి విడుదల కలగట్లేదనో నువ్వు కనుక బాధపడుతున్నట్లయితే నువ్వు గుర్తుంచుకోవాలి, నీ అవసరతను తీర్చగలిగినటువంటి దేవుడు ఖచ్చితంగా దానిని నీకు ఎంత ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందో, నిన్ను విశ్వాసంలో ఎంత ఎక్కువ బలంగా నిలబెట్టగలుగుతారో, ఆ పరిస్థితి వచ్చేంత వరకు కూడా దేవుడు వేచి ఉండి నీలో విశ్వాసము పెంపొందిన తర్వాత ఆయన ఆ కార్యాన్ని జరిగించడానికి ఆశపడుతున్నాడు. తద్వారా ఏమిటంటే, నువ్వు జీవిత కాలమంతా కూడా ఇక దేవుని విడిచిపెట్టక దేవునిలో స్థిరంగా ఉండటానికి దేవుడు నీలో దేవుని పట్ల నీకున్నటువంటి విశ్వాసాన్ని వేరుపారి బలమైనటువంటి దృఢమైనటువంటి స్థితిలో నువ్వు ఉండాలనే దేవుడు కొద్దిపాటి కాలాన్ని, కొద్దిపాటి సమయాన్ని ఆయన వెచ్చిస్తున్నట్లుగా, లేకపోతే కొద్దిపాటి సమయాన్ని ఆయన నీకు అనుమతిస్తున్నట్లుగా కనపడుతుంది. అంటే నువ్వు అనుకున్న వెంటనే కార్యము జరగటం లేదు, కానీ దేవుడు ఖచ్చితంగా నీలో విశ్వాసమంతా పెంపొందిన తర్వాత కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు అని నువ్వు అనుకున్న తర్వాత ఇక దేవుడు నీకున్నటువంటి సమస్యను, నీకున్నటువంటి రోగాన్ని, నీకున్నటువంటి అవసరతను, నీ ఇబ్బందులను తీర్చలేడు లేదా తీర్చగలడా అనేటువంటి సందేహము నీకు ఉండకూడదు. ఇది జరుగుతుందా, అది జరుగుతుందా, అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి నీ విశ్వాసము పరీక్షించబడుతుంది. నీలో ఉండేటువంటి సందేహాన్ని బట్టే నీ యొక్క అవసరతలు తీర్చబడటానికి దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే నిన్ను ఆయన ఒక నమ్మకమైనటువంటి దాసునిగాను, నమ్మకమైనటువంటి దేవుని కుమారుడిగాను నిలవబెట్టాలని ఆశపడుతున్నాడు. మరి నీలో ఉన్నటువంటి అరా కొర నమ్మకాన్ని బట్టి దేవుడు ఎలాగ నిన్ను పరలోకంలో నిల్చోబెట్టగలుగుతాడు? నువ్వు ఈవేళ నమ్మకంలో ఉన్నానంటావు, రేపొద్దున నీ నమ్మకం సడలిపోతుంది. ఈవేళ విశ్వాసంలో ఉన్నానంటావు, రేపొద్దున ఏదో ఒక సమస్య రాగానే, నీ ముందు ఏదైనా సమస్య రాగానే ఆ సమస్యను బట్టి గాలిని చూచి పేతురు మునిగిపోసాగెను అని చెప్పబడినట్లుగా దేవుని యొక్క మాటను మనము విశ్వసిస్తూనే గాలిని చూచి, అంటే మన పరిస్థితులను చూచి మునిగిపోయేటువంటి ప్రమాదం. దేవుడు ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, మనలను ఒక బలమైనటువంటి, స్థిరమైనటువంటి, ఒక ఉన్నతమైనటువంటి విశ్వాసంలోనికి నడిపించి, ఆ విశ్వాసమును మనం ప్రదర్శించే విధంగా చేసి, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను, నన్ను పరలోకంలో తండ్రి ఎదుట నించోబెట్టి అనేక మంది దేవదూతల ఎదుట సాక్షిగా చూపించాలని ఆశపడుతున్నాడు. ఆ సామర్థ్యము నీలో వచ్చేంత వరకు దేవుడు కొద్దిపాటి ఆ కొద్దిపాటి సమయాన్ని ఆయన మరి నీకు అనుమతిస్తున్నాడు. ఎందుకనంటే నువ్వు అడిగిన వెంటనే చేయటానికంటే, నువ్వు గుర్తుంచుకోవాలి, నువ్వు అడిగిన వెంటనే చేస్తే దాన్ని వెంటనే మర్చిపోతావు. కానీ ఇంకొక విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి, విశ్వాసంలో ఎవరైతే మొట్టమొదట అడుగులు వేస్తూ ఉంటారో వారి విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు వెంటనే చేస్తూ ఉంటారు. చాలా అద్భుతాలు వెంటనే జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని బట్టి దేవుడు వారిని ఎక్కడికి నడిపిస్తున్నారంటే, వారిని ఒక బలమైనటువంటి విశ్వాస యోధులుగాను, వీరులుగాను తీర్చిదిద్దడానికి నడిపిస్తున్నారు. నీకు దేవుని ద్వారా నేర్పించబడేటువంటి ఆ విశ్వాస సంబంధమైనటువంటి బోధన అంతా కూడా దినదినము కూడా నిన్ను అభివృద్ధి పరచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నువ్వు దేవునిని నమ్ముతున్నట్లయితే, దేవుడు చెయ్యలేనటువంటివి ఉంటే,
అంటే నువ్వు గుర్తుంచుకోవాలి, దేవుడు చెయ్యలేనటువంటి ఉంటే ఆయన దేవుడు కాడు. నువ్వు అడుగుతున్నది ఏదైనా సరే దేవుడు చెయ్యలేడు, దేవునికి సామర్థ్యం లేదు, దేవునికి చేత కాదు అని గనుక నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే, లేదా చేత కానటువంటి ఆ దేవుడైతే అతన్ని దేవుడిగా నువ్వు కీర్తించవలసిన అవసరం లేదు, వెంబడించవలసిన అవసరం లేదు, దేవునిగా పూజించవలసిన అవసరం అంతకంటే లేదు. మన సందేహం అంతా కూడా ఏమిటంటే, మనకున్నటువంటి సమస్య, మనకున్నటువంటి శ్రమ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు గడుస్తూ ఉండగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకము సడలిపోతూ ఉంటుంది. దేవుడు ఉన్నాడా అనేటువంటి సందేహం కదులుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులను మనం చూస్తున్నాం. వీరు కొన్ని సంవత్సరాల పాటు శ్రమను, వేదనను అనుభవించినటువంటి వారు. దావీదును చూస్తున్నాం. దావీదు దాదాపుగా 14 సంవత్సరాల పైన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి జీవించి ఉన్నాడని చరిత్ర చెప్తాం. యోసేపును చూస్తూ ఉన్నాం. యోసేపు 17 సంవత్సరాల పాటు దాదాపుగా మరి చెరసాలల్లోనూ బానిసగాను ఉన్నాడు. ఆ తరువాత వారి జీవితాన్ని మనం చూస్తే దేవుడు ఎంత గొప్పగా వారిని ఆశీర్వదించాడో మనకు అర్థమవుతుంది. చాలా మంది బైబిల్ గ్రంథంలో చాలా మంది చాలా సంవత్సరాలు దేవుని యొక్క అద్భుతము కొరకు ఎదురు చూస్తున్నారు. కొన్ని సందర్భాలలో దేవుడు వెంటనే చేసి ఉండొచ్చేమో, కానీ అనేక సందర్భాలలో దేవుడు వారిని పరీక్షించి వారిని గొప్ప విశ్వాస యోధులుగా నిలబెట్టాడు, గొప్ప వ్యక్తులుగా నిలబెట్టాడు. దానికి కారణం ఏమిటంటే, ఆయన నిన్ను నన్ను ఇక్కడ కాదు విశ్వాసులుగా నిలబెట్టాలనుకునేది, మనలను పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట గొప్ప విశ్వాస యోధులుగా నిలబెట్టాలనేటువంటి ఆశతోటే మనకి ఇటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటంటే, క్రైస్తవ్యంలోనికి వచ్చేటువంటి ప్రతి సాధారణమైనటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి క్రైస్తవుడు దేవుని నుండి తమ ఆశలను, తమ కోరికలను, తమ యొక్క సమస్యల నుంచి విడుదల పొందుకోవడానికి ప్రార్థన చేస్తుంటారు. ఇది సాధారణమైనటువంటి క్రైస్తవ్యం. అంటే చాలా సులువైనటువంటిది. లేదా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఏదైనా మేలు జరిగితే చాలు, ఆ మేలును బట్టి సంతోషిస్తుంటా. వారి సొంత అవసరాల కొరకు, సొంత కోరికల కొరకు, వారికి ఉన్నటువంటి ఆ యొక్క సమస్యల నుంచి వెంటనే విడుదల పొందుకోవడానికి వారు చేసేటువంటి ప్రయత్నం ద్వారా వారు పొందుకునేటువంటి ఆ యొక్క క్రైస్తవ విశ్వాసం ఏదైతే ఉందో దానిని సాధారణ క్రైస్తవ విశ్వాసంగా పరిగణించబడుతుంది. కానీ నువ్వు కలిగి ఉండవలసిన విశ్వాస సామర్థ్యం ఏమిటంటే, సవాలుతో కూడినటువంటి విశ్వాస సామర్థ్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. నువ్వు పరిస్థితిని సవాలు చేయగలిగేటువంటి స్థితిలో ఉండాలి. ఏలియా తన ముందున్నటువంటి అబద్ధ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు అయినటువంటి 400 మంది ప్రవక్తలతోటి సవాలు విసురుతున్నాడు. మీరు బలిపీఠాన్ని సిద్ధపరచండి, నేను బలిపీఠాన్ని సిద్ధపరుస్తాను. మీరు మీ దేవుని పేరట అగ్నిని ఆకాశం నుండి కిందకు దింపండి. మీరు గనక ఆకాశం నుండి అగ్నిని కిందకు దింపి ఆ బలిపీఠాన్ని దహించగలిగినట్లయితే మీ దేవుడే నిజమైన దేవుడని నేను ఒప్పుకుంటాను. నేను గనక ఆకాశం నుండి అగ్నిని దింపి బలిపీఠాన్ని దహించి వేసినట్లయితే నా దేవుడు నిజమైన దేవుడని మీరు ఒప్పుకోవాలి అని ఏలియా 400 మంది బయలు ప్రవక్తలతోటి సవాలు ఇచ్చినాడు. ఏలియా ఒక్కడే నిలబడున్నాడు. ఎదుట 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. 400 మంది బయలు ప్రవక్తలకు సపోర్ట్ గా ఎవరున్నారనంటే యెజబెలు రాణి ఉంది. ఆహాబు కూడా వారినే మరి భార్యను బట్టి సపోర్ట్ చేస్తున్నాడు. వారందరి పక్షముగా అధికారం ఉంది. వారందరి పక్షముగా మరి ప్రజలందరూ కూడా వారిని ప్రవక్తలుగా పరిగణిస్తున్నారు. ఏలియా ఒక్కడే ఉన్నాడు, వారితో సవాలు విసురుతున్నాడు. ఆ సవాలులో వారు ఓడిపోతే ఏలియా ఆకాశం నుండి అగ్నిని కిందకు తీసుకొని వచ్చాడు. 400 మంది 400 బలులు సిద్ధపరిస్తే ఒక్క బలిని దహించడానికి కూడా వారు చేసినటువంటి ప్రార్థన ఫలించలేదు. ఏలియా యొక్క సవాలు తాను సిద్ధపరిచినటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని ఎంతగానో, అంటే అగ్ని రాజబెట్టడానికి అవకాశమే లేనటువంటి పరిస్థితిలో బలిపీఠాన్ని సిద్ధపరిచాడు. బలి పశువుని బలిపీఠము కొరకు సిద్ధపరిచినటువంటి కట్టెలను ఆ చుట్టూ కందకాన్ని తోవించి నీళ్లు పోయించి పూర్తిగా తడిపివేశాడు. అయినప్పటికీ ఏలియా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఆకాశము నుండి అగ్నిని
గంధకమును దింపగా అగ్ని గంధకములు వచ్చినప్పుడు అక్కడ బూడిద కూడా లేకుండా అవి పూర్తిగా దహించి వేయబడ్డాయి. హౌ గ్రేట్ ఇట్ వాస్. అటువంటి సవాలుతో కూడినటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా అని దేవుడిని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మన విశ్వాస సామర్థ్యం ఎలా ఉండాలంటే, మనకి ఈ లోకములో ఉన్నటువంటి అవసరతల కొరకు, కోరికల కొరకు మనం ఎక్కువ సమయాన్ని దేవునితో గడపడానికి ఇష్టపడి అవి దొరుకుతుందా లేదా అనేటువంటి సందేహంతోటి మరింత గట్టిగా ప్రార్థన చేసేటువంటి ప్రయత్నం, ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం, ప్రార్థన చేస్తున్నంత సేపు ఈ అవకాశం, ఈ అవసరత, ఈ కోరిక తీర్చబడుతుందా లేదా ఇదే సందేహంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ విశ్వాసాన్ని సాధారణ క్రైస్తవ విశ్వాసంగా పరిగణించబడుతుంది. సవాలుతో కూడినటువంటి క్రైస్తవ విశ్వాసం ఎలా ఉండాలనంటే, మనము దేవుని యొక్క అద్భుతము చూచినా చూడకపోయినా దేవుడు సమర్థుడు, దేవుడు అద్భుతము చేయగలడు, దేవుడు ఆశ్చర్య కార్యములు చేయగలడు, దేవుడు ఏదైనా చేయగలడు అనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దానియేలు గ్రంథంలో మనకి షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే వారు కనపడుతున్నారు. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలలో చూస్తే ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి వారు, వీరు యూదా సంతానానికి సంబంధించినటువంటి వారు. వీరు బబిలోను రాజు నెబుకద్నెజరు మరి యెరూషలేము మీద దండయాత్ర చేసి వారందరినీ కూడా జయించి అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి యవనస్తులను బానిసలుగా కొనిపోయాడు. ఆ బానిసలలో విద్యను అభ్యసించినటువంటి వారిని, కొంచెము దైవభక్తి కలిగినటువంటి వారిని వారేమి చేశారంటే, వారి రాజ ఆస్థానంలో పనివారిగా ఉంచుకోవడానికి వారికి ట్రైనింగ్ ఇచ్చి వారందరినీ కూడా రాజాస్థానంలో ఉంచుకున్నారు. అయితే నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమనంటే, ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ప్రతిమకు నమస్కరించాలి అని. కానీ ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి వారు దేవుని పట్ల వారికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఎటువంటిదంటే, వారు రాజు యొక్క ఆజ్ఞను రాజుతోనే తిరస్కరిస్తున్నారు. చాలా మంది, మనకు కూడా ఇండియన్ పీనల్ కోడ్ చాలా ఉంటుంది. అంటే మన రాజ్యాంగం ప్రకారం మనం ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికీ ఉంటాయి. ఆ రూల్స్ ని మనం వైలేట్ చేస్తూ ఉంటాం. సహజంగా అందరూ వైలేట్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ కి కనిపించేటప్పుడు, అంటే ప్రజలకు కనిపించేటప్పుడు మాత్రం ఆ రూల్స్ ని ఫాలో అవుతున్నట్టే కనపడుతుంటారు. కానీ వాస్తవంగా అనేక సందర్భాలలో అనేక మంది రూల్స్ ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వం నియమించినటువంటి నిబంధనలను వ్యతిరేకిస్తుంటారు. ఉదాహరణకు లంచం తీసుకోవడం నేరం, కానీ అది లేకుండా పని జరగడం అనేటువంటిది, పని జరిగించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది నేరం అనే విధంగా ఇప్పుడు లోకం అంతా కూడా, అంటే మన దేశం అంతా కూడా అలా ఉంది. మన లంచం ఇవ్వము అన్నాం అనుకోండి, వాళ్ళు మనల్ని ఏదో దోషుల్లాగా చూస్తున్నారు. అంటే పరిస్థితి ఎలా అయిపోయిందనంటే, మనకున్నటువంటి ఆ యొక్క నిబంధన ఏదైతే ఉందో, ప్రభుత్వం ద్వారా జారీ చేయబడినటువంటి నిబంధన ఏదైతే ఉందో అది తలకిందులైంది. అంటే ఇప్పుడు లంచం ఇవ్వకుండా మనం ఏదైనా పని చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తే వాడు ససేమిరా చేయడు. పైగా ఎవరితో అయినా మనం ఏదైనా లంచం ఇవ్వకుండా వీడిలా లంచం కోసమే మమ్మల్ని ఏడిపిస్తున్నాడని అంటే మనల్నే అపహాస్యం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏముందండి, ఒక 100 ఇచ్చి పని చేయించుకోవచ్చు కదా, అది పరిస్థితి. అంటే ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకించడానికి మనం మరి అందరికీ కనిపించే విధంగా అయితే అది జరగదు, కానీ లోపల మాత్రం అది జరిగేది వాస్తవం మాత్రం ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగానే జరుగుతుంది. ఇక్కడ ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి వారు, వీరు ముగ్గురు కూడా రాజు దగ్గరకు వచ్చి రాజుతోటి ఈ విధంగా సెలవిస్తున్నారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. షడ్రకు మెషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి. రాజుతోనే డైరెక్ట్ గా వారు మాట్లాడుతున్నారు. నెబుకద్నెజరు, చూడండి ఇక్కడ వాళ్ళ ధైర్యం చూడండి, ఎలాగో వీడు చంపేస్తాడు, ఇంక వీడికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి. నెబుకద్నెజరు, దానియేలు అయితే ఎప్పుడు రాజుని పేరు పెట్టి పిలవాల. ఏమంటాడంటే రాజా నెబుకద్నెజరు అని పిలుస్తాడు, లేదా రాజా అని పిలుస్తాడు. కానీ వీరు చూడండి ఏమని పిలుస్తున్నారు, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. హౌ బోల్డ్ దీస్ పీపుల్ ఆర్. వీళ్ళెంత ధైర్యంగా ఉన్నారో మీరు చూడండి. ఎందును గురించి
రాజు నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారం చేయమని ఆజ్ఞ జారీ చేయబడితే ఆ ఆజ్ఞను గురించి వారు మాట్లాడుతున్నారు రాజుతోటి. ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, పొమ్మంటున్నారు. అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే మేము ఆరాధించేటువంటి దేవుడు మమ్మల్ని కాపాడగలడు. వారు ధైర్యం ఏమిటంటే మేము ఆరాధించేటువంటి దేవుడు ఒకవేళ మమ్మల్ని కాపాడకపోయినా మేము మరణానికి సిద్ధమే, కానీ ఈ ప్రతిమకు మాత్రం నమస్కరించాం. చూడండి వారు ఏం మాట్లాడుతున్నారు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. వాళ్ళ యొక్క విశ్వాసం ఏమిటంటే వాళ్ళ దేవుడు తమ ముందున్నటువంటి అగ్ని గుండము నుండి అగ్ని వారిని కాల్చకుండా కాపాడగలిగేటువంటి దేవుడని, వారి దేవునికి ఆ సామర్థ్యం ఉందని, వారి దేవుడు ఖచ్చితంగా అద్భుతము చేయగలడని వారు విశ్వాసముతోటి రాజుకి ప్రత్యుత్తరం ఇస్తున్నారు. రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తున్నారు. రాజుతో అంటున్నారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ చూడండి, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. చాలా మంది క్రైస్తవ హతసాక్షుల గురించి మనం వింటూ ఉన్నాం. దేవుని యొక్క అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మరి దేవుని శిష్యులు అనబడుతున్నటువంటి 11 మంది దేవునితో ఉన్నటువంటి వారు, అలాగే పౌలు, అలాగే మరి 12వ వ్యక్తిగా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులు కూడా హతసాక్షులు అవటానికి వారు ఏమాత్రము కూడా వెనకడుగు వేయలేదు. వారు చనిపోయారు కూడా. ఇక్కడైతే ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి వారు అగ్నిగుండంలో నుండి రక్షించబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో, యేసుక్రీస్తు ప్రభు వారి సువార్తను ప్రకటించేటువంటి 12 మంది శిష్యులలో 11 మంది హతసాక్షులుగా చంపబడ్డారు. 12వ వ్యక్తి కూడా మరి భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మన ముందున్నటువంటి అవసరతను, మన ముందున్నటువంటి శ్రమను, మన ముందున్నటువంటి సమస్యలను ఆయన ఆ సమస్యలలో నుంచి మనల్ని విడిపించగలగటానికి సమర్థుడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ విడిపించకపోయినా ఆయన దేవుడే. మనం గుర్తుంచుకోవాలి, ఆయనే దేవుడు. ఆయనే ఎటువంటి కార్యమైనా చేయగలడు. ఆయన దగ్గర ఖచ్చితమైనటువంటి ఆ యొక్క సమాధానం ఉంది. మనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల నుండి ఆయన ఎందుకు మనల్ని విడిపించలేదో, ఎందుకు విడిపిస్తున్నాడో ఆయన దగ్గర ఖచ్చితమైనటువంటి సమాధానం. ఆయనకి ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఉంది. శిష్యులందరూ చనిపోయారు. కారణం ఏమిటంటే వాళ్ళందరూ కూడా 12 సింహాసనముల మీద కూర్చుండబెట్టడానికి దేవుడు వారందరినీ కూడా హతసాక్షులు అవటానికి వారికి అనుమతించాడు. వారు చనిపోయిన దాన్ని బట్టి చాలా మంది భయపడ్డారు. ఇదేంటి, దేవుడు వీరిని రక్షించలేదే, కాపాడలేదే అనేటువంటి సందేహాన్ని వెలుగుచ్చారు. కానీ మనం గుర్తుంచుకోవాలి, మన దేవుడు దేనికైనా సమర్థుడే. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగో గాని వారు అంటున్నారు, మమ్మల్ని తప్పించుటకు, మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము నుండి, నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. వీళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏమిటంటే, మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీ ఆజ్ఞను మేము అంగీకరించము, నీ ఆజ్ఞకు మేము విధేయత చూపము, నీ ఆజ్ఞను ఎంత మాత్రము కూడా మేము మా జీవితాలలో అమలుపరచం. మేము మరణానికైనా సిద్ధమే. మన దేవుని గురించి మనకున్నటువంటి విశ్వాసం ఏమిటో మనం బయలుపరచాలి. నువ్వు నీ దేవుని గురించి ప్రకటన చేస్తూ, లేదా నువ్వు క్రైస్తవుడిగా ఉంటూ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ నీ ముందున్నటువంటి పరిస్థితులను బట్టి, నీ శ్రమలను బట్టి ఎవరు కనబడితే వారి దగ్గర నువ్వు దేవుని పైన సణిగే విధంగా నువ్వు మొరపెడుతూ ఉన్నావు అనుకో, ఇదిగో నేను ఈ సమస్యలో ఉన్నాను, ఇదిగో నేను ఈ అప్పుల్లో ఉన్నాను, ఇదిగో నేను ఈ అనారోగ్యంతో ఉన్నాను, ఇదిగో నాకు ఈ సమస్య, ఇదిగో నాకు ఇబ్బంది, ఇటువంటి పరిస్థితుల్లో కనుక నువ్వు ఎవరు కనబడితే వారితో మాట్లాడేటువంటి స్థితిలో ఉన్నావు అని అంటే, నీ విశ్వాసము కేవలము సాధారణ క్రైస్తవ విశ్వాసం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. దేవుని దృష్టిలో 3 వర్గాలుగా విభజించబడేటువంటి
విశ్వాసులు కనపడుతున్నారు. ఒకటి పిలువబడినటువంటి వారు, రెండవది ఎన్నుకొనినటువంటి వారు, మూడవది నమ్మకమైనటువంటి వారు. అందరినీ దేవుడు పిలుస్తున్నాడు, అందులో సందేహమే లేదు. సువార్త ప్రకటించేదే అందరినీ పిలవటానికి, సువార్త ద్వారా అందరికీ దేవుని యొక్క నామాన్ని పరిచయం చేసుకోవడం. అందులో ఏర్పరచబడినటువంటి వారు అనగా దేవుని యొక్క పరిచర్య కొరకు ఏర్పరచబడినటువంటి వారు, దేవుని సేవ కొరకు, దేవుని యొక్క ప్రవక్తలుగా, దేవుని యొక్క అద్భుతములు జరిగించేటువంటి వారుగా, దేవుని యొక్క కాపర్లుగా, దేవుని యొక్క వాక్యమును మరి మర్మములను విశ్లేషించేటువంటి వారుగా, ఇలా దేవుడు అనేక మందిని ఏర్పరచుకున్నారు. అయితే పిలువబడినటువంటి వారికి, ఏర్పరచబడినటువంటి వారికి, నమ్మకమైనటువంటి వారికి చాలా వ్యత్యాసం ఉంది. పిలువబడినటువంటి వారందరూ దేవుని రాజ్యానికి పాత్రులుగా, ఏర్పరచబడినటువంటి వారందరూ దేవుని రాజ్యానికి పాత్రులుగా, నమ్మకమైనటువంటి వారు, నమ్మకత్వములో స్థిరముగా ఉన్నటువంటి వారు మాత్రమే దేవుని రాజ్యానికి పాత్రులు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే అనేక మందిని దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడమని ఆయన బోధించారు. అయితే ఆయన బోధను వినినటువంటి వారు, విని దానిని అనుసరించినటువంటి వారు చాలా కొద్ది మంది మనకు కనబడుతున్నారు. వారిలో ఆయన కొద్ది మందిని, అంటే ఒక 70 మందిని ఆయన ఏర్పరచుకుని ఆ 70 మందిని ఆయా అన్య దేశాలకు పంపించి అక్కడ సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు వారు వెళ్లి గొప్ప కార్యాలు చేశారు, అద్భుతాలు చేశారు, దేవుని పేరట స్వస్థతలు చేశారు, దేవుని సువార్తను ప్రకటించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏర్పరచబడినటువంటి వారు కూడా వదిలి వెళ్ళిపోయారు. మరి చివరికి ఎంతమంది మిగిలారు అని అంటే కేవలం 12 మంది మిగిలారు. ఈ 12 మందిలో కూడా ఒకడు యేసయ్యను అప్పగించడానికి బేరము కుదుర్చుకొని యేసయ్యను అమ్మేశాడు. 11 మంది మాత్రమే నమ్మకంగా ఆయన దగ్గర ఉన్నారు. ఈ 11 మందిని చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు బంధించబడినప్పుడు వీరు కూడా పారిపోయారు. కానీ ఆ తరువాత దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 11 మంది మరి సంఘముగా కూడుకొని 11 మందితో పాటు క్రీస్తుని వెంబడించినటువంటి కొద్దిమంది స్త్రీలు కూడుకొని వీరందరూ కూడా క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క ఉపదేశాలను గురించి ఆలోచన చేస్తూ వీరందరూ ఏకమై మేడగదిలో ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందట. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారు పొందుకున్నారో వీళ్ళందరూ కూడా వారి జీవితాలను క్రీస్తు కొరకు అర్పించడానికి సహితము విశ్వాసాన్ని కనబరిచేటువంటి స్థాయిని పొందుకున్నారు. నమ్మకత్వంలో నమ్మకమైనటువంటి వ్యక్తులుగా నిలబడిపోయారు. ఈ 12 మంది, అంటే అక్కడ ఉన్నటువంటి 11 మంది ఆ తర్వాత మరొకరిని వారు శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. 12 మంది ప్రపంచవ్యాప్తంగా సువార్త విస్తరించబడటానికి దేవుడు వారిని విరివిగా వాడుకున్నాడు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే సవాలుతో కూడినటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మన ముందున్నటువంటి పరిస్థితులు దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడని, మన ముందున్నటువంటి ప్రతి సమస్య నుంచి, శ్రమ నుంచి దేవుడు విడిపించడానికి సమర్థుడని, ఒకవేళ ఆయన విడిపించకపోయినా ఆయన ఏదో ఒక ప్రణాళికను కలిగి, ఆ ప్రణాళిక మనకు మేలుకరమైనదే కాబట్టి ఆ ప్రణాళికను బట్టి మనల్ని నడిపిస్తాడనేటువంటి ఉద్దేశంతోటి మనం ముందుకు వెళ్ళాలి. ఈ పరిస్థితిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవుడు మనకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని చక్కబెట్టగలిగటానికి సమర్థుడైనటువంటి దేవుడు, విడిపించగలిగినటువంటి దేవుడు. ఆయన విడిపించగలడు. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఆయన విడిపించగలడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి యొక్క దృఢమైనటువంటి విశ్వాసం అదే. మేము సేవించేటువంటి దేవుడు మమ్మల్ని విడిపించగలడు. అయినా ఆయన విడిపించకపోయినా, ఒకవేళ ఆయన రక్షించకపోయినా, నువ్వు జారీ చేసినటువంటి ఆజ్ఞకు మేము లోబడేది లేదు. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హావ్. మనము సవాలుతో కూడినటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నామా, లేదా సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నామా? 99% మంది క్రైస్తవులు సాధారణంగా వారి అవసరతలు తీర్చబడుతూ ఉండగా దేవుణ్ణి స్తుతిస్తూ సాధారణమైనటువంటి క్రైస్తవ విశ్వాసంలో ముందుకు వెళుతున్నారు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవుడు పిలువబడినటువంటి వారు, ఎన్నిక చేయబడినటువంటి వారు, నమ్మకమైనటువంటి వారు, ఈ 3
తరగతుల్లో 3 వర్గాలలో మనం ఏ వర్గానికి చెంది ఉన్నామో గుర్తుంచుకోవాలి. పిలువబడినటువంటి వారి గుంపులో ఉన్నామా? అయితే పిలువబడినటువంటి వారందరూ ఆయన రాజ్యానికి పాత్రులు కాదు. ఏర్పరచబడినటువంటి వారి గుంపులో ఉన్నామా? ఏర్పరచబడినటువంటి వారందరూ కూడా ఆయన రాజ్యానికి పాత్రులు కాదు. బహుశా నువ్వు సేవ చేస్తున్నాను అనుకుంటున్నావేమో, బహుశా నువ్వు గొప్ప కార్యాలు దేవుని ద్వారా జరిగిస్తున్నాను అనుకుంటున్నావేమో. ఏర్పరచబడినటువంటి వారు కూడా ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటారని గ్యారంటీ లేదు. నమ్మకమైనటువంటి వారే, సవాలుతో కూడినటువంటి నమ్మకము, సవాలుతో కూడినటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించగలిగేటువంటి వారు. ఏలియా ఆకాశం నుండి అగ్ని గంధకాలను కుమ్మరించబడినట్లుగా చేసినట్లుగా షడ్రక్ మేషక్ అబద్దులు కానిటువంటి వారు అగ్నిగుండములో పడవేయబడితే అగ్నిగుండములో నుండి సులువుగా బయటికి రాగలిగినటువంటి పరిస్థితి. దేవదూత వారితో పాటు ఉండి అగ్ని వారికి ఏ హాని కలగకుండా చేసిందట. రాజు యొక్క సంస్థానంలో ఉన్నటువంటి ప్రధానులందరూ వచ్చి ఈ ముగ్గురిని పరీక్ష చేస్తే వారి దగ్గర పొగ వాసన కూడా రాలేదట. మన దేవుడు సమర్థుడు అని రుజువుపరచుకోవడానికి కేవలము అగ్నిగుండములో పడద్రోయబడినటువంటి 3 వ్యక్తులు బయటికి వస్తే వారి వెంట్రుక కాలలేదట, వారి వస్త్రములు కాలలేదట. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ 3 వ్యక్తులని పడద్రోయటానికి వెళ్ళినటువంటి సైనికులు, అంటే నెబుకద్నెజరు యొక్క సైనికులు ఎవరైతే ఈ 3 ఎత్తి తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేశారో, అగ్నిగుండంలో పడవేయడానికి వెళ్ళిన 3 కాల్చబడి చనిపోయారట. ఈ 3 పడవేసినటువంటి వారు కాలిపోయారట. నెబుకద్నెజరు కోపము పెరిగి అగ్నిగుండాన్ని 7 అంతలు పెంచమన్నాడు. 7 అంతలు పెంచితే ఆ అగ్నికి విసిరివేయడానికి వెళ్ళినటువంటి ఆ సైనికులు చనిపోయారని లేఖనం తెలియజేస్తా ఉంది. అంటే అగ్ని యొక్క తీవ్రత ఎలా ఉందనంటే మనుష్యులను కాల్చివేయగలిగేటువంటి తీవ్రత, అందులో సందేహం లేదు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారి యొక్క శారీరక నేత్రాలతో చూస్తూ ఉన్నారు. అగ్ని మండుతూ ఉంది, అగ్ని వేడి తగులుతూ ఉంది. ఆ వేడికి వీరిని పడద్రోసినటువంటి వారు కాల్చబడ్డారు, చనిపోయారు వారు. అయితే వీరు అగ్నిగుండములో వీళ్ళను బంధించి అందులో వేస్తే కట్లు లేకుండా తిరుగుతున్నారట. నెబుకద్నెజరు అంటున్నాడు, మనము 3 కదా లోపల వేసింది, నాకు 4వ వ్యక్తి కనపడుతున్నాడు. ఆ 4వ వ్యక్తి దేవుని దూత వలె ఉన్నాడు. దేవుని దూత ప్రత్యక్షంగా ఆ 3 కూడా ఏ హాని కలగకుండా వారిని సురక్షితంగా బయటికి తీసుకుని వచ్చి దేవుని గొప్పతనం ఏమిటో, అద్భుతం ఏమిటో, ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఆయన ఎలా చేయగలడో, అగ్ని హాని చేయకుండా ఎలా చేయగలడో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విస్మయం పొందేలాగా చేసింది. నీ దేవుడు అటువంటి గొప్ప కార్యము చేయగలడనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిక గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. 44 and verses 3. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దేవుని యొక్క ప్రామిస్ ఎలా ఉందో చూడండి. దోస్ హూ ఆర్ ట్రస్ట్, ఎవరైతే దప్పిక కలిగి ఉన్నారో, వాట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ యు మస్ట్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎటువంటి దప్పికను నువ్వు కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలనేటువంటి దప్పికను కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మస్వరాన్ని వినాలి అనేటువంటి దప్పికను కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి క్రియలను గూర్చినటువంటి జ్ఞానము కలిగి ఉండాలనేటువంటి దప్పికను కలిగి ఉండాలి. దేవుని గూర్చినటువంటి నీకున్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి అనుదినము దేవుని యొక్క లేఖనములను వినటం ద్వారా, ఆ లేఖనాలలో ఉన్నటువంటి మర్మాలను గుర్తించడం ద్వారా, దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానించడం ద్వారా నువ్వు ఆ దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క ఆత్మను పొందుకోవటానికి దప్పిక కలిగి ఉండాలి. దేవుడు అంటున్నాడు, దప్పిక గలవారికి నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించదను అంటున్నాడు. నువ్వు ఆశ లేనటువంటి స్థితిలో ఉన్నావా? నీ జీవితంలో ఎటువంటి ఆశకు అవకాశం లేకుండా నిరాశ చెందుతూ ఉన్నావా? ఎండినటువంటి స్థితిలో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ప్రవాహ జలాన్ని పంపిస్తానంటున్నాడు.
ఆయన ఏదో నీళ్లు చిలకరించడం కాదు, ప్రవాహ జలాన్ని పంపిస్తానంటున్నాడు. మరొక మాట ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు శ్రేష్టమైనటువంటి వాటి గురించి దప్పిక కలిగి ఉన్నట్లయితే, నీ ఆత్మను పరిరక్షించగలిగేటువంటి సంరక్షించగలిగేటువంటి వాటి విషయాల్లో నువ్వు దప్పిక కలిగి ఉన్నట్లయితే దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏలియాను చూస్తున్నాం. ఏలియా అగ్నిని ఆకాశం నుండి కిందకు దింపాడు. షడ్రక్ మెషక్ అబెద్నెగోలను చూస్తున్నాము. అగ్నిగుండములో నుండి తమను తప్పించగలగటానికి దేవుడు సమర్థుడని నమ్ముతున్నా. ఆత్మ నీ మీద ఉంటే, ఆత్మ నీ మీద కుమ్మరించబడితే నీ పరిస్థితి కూడా అలా ఉండబోతుంది. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో నువ్వు దాహం కలిగి ఉండాలి. ఈ రోజు నా పరిస్థితి ఏమిటి అని నువ్వు ఆలోచించడానికి బదులు, ఈ రోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని ఏమి నేర్చుకోగలను, ఏమి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఏమి నేర్చుకోవడానికి నేను సమయాన్ని ఇస్తున్నాను, ఏమి నేర్చుకోవాలి అనేటువంటి తాపత్రయం కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆశ నువ్వు కలిగి ఉన్నట్లయితే, నీ పరిస్థితులన్నీ పక్కన పెట్టు. ఈ రోజు నేను దేవుని దగ్గర నుండి ఏమి నేర్చుకుంటాను. నీ సమయాన్ని కేటాయించాలి, నీ సమయాన్ని వెచ్చించాలి. నీవు మోకరించి దేవుని సన్నిధిలో మరి గోజాడాలి, దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి. నీ మోకరింపు ద్వారా, నువ్వు సమయాన్ని దేవునికి వెచ్చించడం ద్వారా, నువ్వు ఆశ కలిగి ఉన్నట్లయితే, దేవుని వాక్యం చెప్తా ఉంది, దాహము కలిగినటువంటి వారికి, దప్పిక కలిగినటువంటి వారికి నీళ్ళు ఇస్తానంటున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ థ్రస్ట్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఫర్ యువర్ రన్నింగ్? నువ్వు దేని కొరకు పరిగెత్తాలో, దేని కొరకు నువ్వు పరిగెత్తకూడదో నీకు తెలియటం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావనంటే సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితం అనేటువంటిది నీలో ఉండవలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనను పూర్తిగా తొలగించి వేసి, కేవలము నీ ముందున్నటువంటి అవసరతలను మాత్రమే చూపిస్తూ వాటి కొరకు మాత్రమే ప్రార్థించేటువంటి స్థితిలోనికి నిన్ను నెట్టివేసింది. ఇక అంతకు మించినటువంటి ప్రార్థన నీ నోటి నుంచి బయటికి వెళ్ళటం లేదు. నువ్వు గుర్తుంచుకోవాలి, నీ ప్రార్థన ఆత్మ వరములను సంపాదించుకోవాలని అయి ఉండాలి. నీ ప్రార్థన దేవుని యొక్క ఆత్మ నింపుదల కొరకు అయి ఉండాలి. నీ ప్రార్థన దేవుని వాక్యాన్ని గుర్తించి గ్రహించి దానిని ధ్యానించడానికి, ఆ వాక్యము నీలో స్థిరపరచబడినట్లుగా ఆ వాక్యము గురించినటువంటి ఆశ నీలో ఉండాలి. దేవుడు నీ పరిస్థితులన్నీ ఎండిన పరిస్థితులుగా ఉన్నా, ఎండినటువంటి భూమి మీద ఆయన ప్రవాహ జలమును కుమ్మరించదను అని వాగ్దానము చేస్తున్నాడు. మరొక మాట ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. హి ఈస్ స్పీకింగ్ అబౌట్ జాకబ్. యాకోబు సంతతిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యాకోబు సంతతి ఎవరైతే తన కొరకు దాహాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఎండినటువంటి స్థితిలో ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు తన ఆత్మచేత నింపుతానంటున్నాడు. అలాగే తన యొక్క ఆశీర్వాదాన్ని వారికి దయచేస్తానంటున్నాడు. కానీ దేవుడు ఇక్కడ మరొక మాట మాట్లాడుతున్నాడు, యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇజ్రాయేలు నన్ను గురించి నీవు విసిగితివే కదా. దిస్ ఇస్ ద వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్. విసిగిపోతున్నావా? దేవునికి మొరపెట్టి ఎన్ని రోజులు మొరపెట్టాలండి? విసుగు పుడుతుంది నాకు, నా పరిస్థితులు ఏమీ మారటం లేదు. విసిగిపోతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు అనగా యాకోబు సంతతిని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సంతానం అంతటినీ కూడా దేవుడు యాకోబనే సంబోధిస్తాడు. యాకోబుని గురించి మనం ఆలోచన చేస్తే, యాకోబు అనే మాటకు, అనే పేరుకు అర్థం ఏమిటంటే మోసగాడు అని అర్థం. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు. మోసగాడు, మోసపూరితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. మరలా అన్నను మోసము చేయడానికి తన యొక్క మందలను, తన యొక్క కాపర్లను, తన యొక్క సేవకులను ముందు పంపించి వారి ముందు నటించమని చెప్తున్నాడు. తన ఉగ్రత నుండి తప్పించబడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మోసగాడు, కానీ దేవునితోటి పోరాడి గెలిచినటువంటి వాడు. అందుకే దేవుడు, యాకోబు, ఇక నువ్వు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అనగా దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు. దేవుడు యాకోబుని మోసగాడైనప్పటికీ కూడా తనతో దేవునితో పెనుగులాడినటువంటి అనుభవాన్ని బట్టి
రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడినటువంటి తన యొక్క పట్టుదలను బట్టి, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆశీర్వదించకపోతే ఇక బ్రతుకు లేదు అనేటువంటి తన యొక్క విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, తన తుంటి గూడు విరిగిపోయినా కూడా, అంటే కాలు విరగొట్టబడినా కూడా యాకోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదట, పెనుగులాడుతూనే ఉన్నాడట. ఆ పరిస్థితిని బట్టి దేవుడు అంటాడు, నువ్వు మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి అంటాడు. యాకోబుకి ఇవ్వబడినటువంటి విరుదివి. మరొక విషయంలో యెషూరును యాకోబుని, ఇజ్రాయేలుని, ఇజ్రాయేలును యెషూరును అని కూడా దేవుడు సంబోధించాడు. యెషూరును అనగా సరైనటువంటి వాడని, అతని యొక్క నమ్మకము స్థిరమైనదని, దృఢమైనదని అర్థమిస్తుంది. ఇది గౌరవప్రదంగా దేవుడు యాకోబును పిలిచినటువంటి పరిస్థితి. ఇజ్రాయేల్కి ఇచ్చినటువంటి బిరుదు, యెషూరును అనేటువంటి బిరుదుని దేవుడు యాకోబుకి ఇచ్చాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు యాకోబు సంతతి అయినటువంటి, లేదా అబ్రహాము సంతతి అయినటువంటి, లేదా విశ్వాసులైనటువంటి వారితోటి మాట్లాడుతున్నాడు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఇజ్రాయేలు, నన్ను గురించి నీవు విసిగితివి కదా. మీరు ముందున్నటువంటి పరిస్థితి అంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన అవిధేయత, మన యొక్క అజ్ఞానము, మన యొక్క అలసత్వము, మన యొక్క శరీర సంబంధమైనటువంటి క్రియల ద్వారా మనము సమస్యలలోనికి నెట్టివేయబడ్డాం. శ్రమలు, సమస్యలు, అవసరతలు ఇవన్నీ కూడా మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి. వీటిని మనం వదిలించుకోవటానికి, వీటిలో నుంచి బయటికి రావడానికి దేవునికి ప్రార్థన చేస్తున్నాం. అయితే మొర పెట్టవలసినటువంటి స్థాయిలో మనం మొర పెట్టడం లేదట. అలాగే దేవుడు వినటం లేదు అనేటువంటి విసుగుని మనం ప్రదర్శించేటువంటి ప్రార్థన అనుభవంలో ముందుకు వెళుతున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థించేటువంటిది, మొరపెట్టేటువంటిది దేనికి సంబంధించిందై ఉండాలో మొదట నువ్వు గుర్తించాలి. నీ పరిస్థితులన్నిటిలో నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు సమర్థుడు. షడ్రక్, అబేద్నెగో, మెషక్ అనేటువంటి వారు తెలియజేస్తున్నారు, అనేక మంది తెలియజేస్తున్నారు దేవుడు సమర్థుడని, ఆయన సర్వోన్నతుడని, ఆయన ఉన్నతమైనటువంటి వాడని, ఆయన మహోన్నతమైనటువంటి స్థలములలో నివసించేటువంటి వాడని, ఆయన నోటి మాట ద్వారా అద్భుతములు చేయగలిగినటువంటి వాడు అని, శూన్యములో ఆయన భూమి ఆకాశములను సృజించాడని, సమస్తము కూడా ఆయన నోటి మాట ద్వారా జరిగించబడ్డాయని, సృష్టించబడ్డాయని, వీటన్నిటిని గురించి మనకు తెలుసు. కానీ మన ప్రార్థనలో, మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఆయనకి మొరపెట్టి ఆ మొర ఆయనకి చేరేటువంటిదిగా లేదు. అందును బట్టి మనం విసిగిపోయినటువంటి స్థితిలో ఉన్నామని దేవుడు మన పైన నింద మోపుతున్నాడు. ఆయన మరొక మాట మాట్లాడుతున్నాడు, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. 24వ వచనంలో మాట్లాడుతున్నాడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథము 24వ వచనంలో అంటున్నాడు, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. శరీరానికి సంబంధించినటువంటి కోరికలను తీర్చుకోవడానికి పాపాన్ని ఆశ్రయించి సులువుగా ఏదో విధంగా తమ యొక్క శ్రమ నుండి బయటికి పడాలి అనేటువంటి ఆలోచనతోటి మనుషులంతా కూడా పాపపు ఆలోచనలతో ముందుకు వెళ్తున్నావు. నువ్వు పాపము చేస్తున్నావా లేదా, నువ్వు పాపపు ఆలోచనను కలిగి ఉన్నా కూడా దేవుడు దాన్ని సహించలేడు. నీలో పాప సంబంధమైనటువంటి ఆలోచన ద్వారా నీ పరిస్థితి నుంచి బయటపడాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది దేవునికి ఎంత మాత్రము కూడా ఆమోదయోగ్యము కాదు. దేవుడు యాక్సెప్ట్ చేయడు దాన్ని. దేవుడు నిన్ను నిత్యము కూడా పరిశీలించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను అన్ని విధాలుగా పరిశీలన చేస్తున్నాడు. యూ కెన్ ఆస్క్ హిమ్, నన్ను ఎలా పరిశీలిస్తున్నాడండి, నా గురించి దేవుడికి ఏం తెలుసు అని నువ్వు అనుకుంటున్నావేమో. దయచేసి గుర్తించాలి, నువ్వు నీ రహస్యమును, నీ రహస్య క్రియలను దేవుడు గుర్తించగలడు. నీ రహస్యమైనటువంటి ఆలోచనలు, రహస్యమైనటువంటి క్రియలు దేవునికి తెలుసు. నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు నీ శీలాన్ని, అలాగే నీ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నావో అది కూడా దేవునికి తెలుసు. అలాగే నీ మాటలు ఏమిటో, నీ మాటల వెనుకున్నటువంటి అర్థం ఏమిటో కూడా దేవునికి తెలుసు. నీ మంచి పనులేమిటో, చెడ్డ పనులేమిటో కూడా దేవునికి తెలుసు. నీ సత్క్రియ ఏమిటో, నీ యొక్క చెడ్డ క్రియలేమిటో దేవునికి తెలుసు. నీ వైఖరి, నీ మనస్తత్వం ఏమిటో దేవునికి తెలుసు. అలాగే నీ ఉద్దేశాలేంటో,
నువ్వు పైకి మాట్లాడేటువంటి మాటలు తేనె పూసిన కత్తిలాగా ఉంటాయి, నీ వెనక నీ ఉద్దేశాలు భయంకరంగా ఉంటాయి. నీ యొక్క నటించేటువంటి ప్రేమ ఎలా ఉందో, నీ ప్రేమ రాహిత్యం ఏమిటో, నీ ప్రేమలో ఉన్నటువంటి లాభములు నష్టముల గురించి నువ్వు ఆలోచించేటువంటి నీ ప్రేమ తత్వం ఏమిటో దేవునికి తెలుసు. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి నటించినంత మాత్రాన, దేవుని ప్రేమిస్తున్నట్లుగా నటించినంత మాత్రాన అది దేవునికి తెలియదు అనుకుంటే పొరపాటు. నీలో ఉన్నటువంటి ప్రేమ నిజమైందైతే నువ్వు ఎలా ఉంటావో దేవునికి తెలుసు. సంఘానికి వచ్చినప్పుడు ఎలా ఉంటావో, అలాగే నీ బయట ప్రవర్తన ఎలా ఉంటుందో అది దేవునికి తెలుసు. దేవుని పట్ల నీకు ప్రేమ ఉన్నట్లయితే నువ్వు సంఘానికి వచ్చినప్పుడు ఆ ప్రేమను కనబరుస్తావు. నువ్వు సంఘములో లేనప్పుడు, నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ ప్రేమను బట్టి దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవునితో సమయాన్ని గడపటానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు సమయాన్ని వెచ్చిస్తావు. నువ్వు నిజమైనటువంటి ప్రేమను కలిగి ఉంటే నీ ప్రేమ రాహిత్యం ఏమిటో దేవునికి తెలుసు. నీ యొక్క పని ఏమిటో, నీ పరిచర్య ఏమిటో కూడా దేవునికి తెలుసు. మనం గుర్తుంచుకోవాలి. మనం అనుకుంటున్న బహుశా పిల్లి పాలు తాగుతూ అంట ఎవరు చూడటం లేదనుకుంటున్నాడు. యాకోబు అంటున్నాడు, నీ పాపముల చేత నువ్వు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. ఇదిగో ఆయన ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇజ్రాయేలు నన్ను గురించి నువ్వు విసిగితివి కదా. దేవుని సేవ చేయడం నిష్ఫలమని, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతములు తిరుగులాడుట వలన ప్రయోజనమేమని వారు అనుకుంటున్నారట. మలాకీ గ్రంథంలో రాయబడుతుంది. వాళ్ళు అనుకుంటున్నారంట, దేవునికి సేవ చేయటం ఏం ప్రయోజనం అండి? దేవునికి సేవ చేయటం ఏం ప్రయోజనం? కొంతమంది చాలా తెలివిగా మాట్లాడుతుంటారు. ఎవరికైనా భోజనం పెట్టండి, ఇస్కరియోతు యూదా అంటున్నాడు కదా, విస్తారమైనటువంటి పాపములు చేసినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయనను ముద్దాడుతూ, పాదాలు ముద్దాడుతూ, తన కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ, ఆయన తన తల వెంట్రుకలతోటి ఆ యొక్క పాదాలను తుడుస్తూ అత్తరును యేసుక్రీస్తు ప్రభు వారి మీద పోసి మరి ఆ సేవ చేస్తూ ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా అంటున్నాడు, ఎందుకు ఈ అత్తరు వృధాగా పాడు చేసింది, ఈ అత్తరును అమ్మినట్లయితే బోళ్ళంత డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బుతోటి అనేక మందికి భోజనం పెట్టవచ్చు కదా అని అంటున్నాడు. అనేక మంది పేదలను పోషించవచ్చు కదా, పేదలకి ఇవ్వచ్చు కదా అంటున్నాడు. యేసే అన్నాడు, ఇది ఆవిడ నా భూస్థాపన నిమిత్తం చేసినటువంటి కాలం, ఆవిడను తొందర పెట్టవద్దన్నాడు. రకరకాలైనటువంటి సొంత అభిప్రాయం ఇక్కడ మాట్లాడుతున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతంలో తిరుగుట వలన ప్రయోజనమేమని, దేవుని సన్నిధిలోను దేవుని యొక్క మందిరంలో ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి అని ఆలోచించేటువంటి స్థితికి మనుషులు దిగజారిపోయారు. అయ్యో ఎంత ప్రయాసం అని చెప్పి ఆ బలను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. మందిరానికి వచ్చేటప్పుడు నటించేటువంటి ప్రేమ, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని ఏదో మెప్పించాలనేటువంటి ప్రయత్నం, దేవునికి కానుకిచ్చేటప్పుడు ఏదో మెప్పించాలనేటువంటి ప్రయత్నం, ఇలాగునే మీరు నైవేద్యములు చేయుచున్నారు, మీ చేత నేనిట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మన పరిస్థితులన్నిటిని గుర్తిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ రహస్యమైనటువంటి క్రియలు, నీ రహస్య క్రియలన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడట. మార్కు సువార్త 4వ అధ్యాయం 22వ వచనం, రహస్యమైనది ఏదైనా నువ్వు తేటపరచకపోదు. ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు నువ్వు చేసినటువంటి ప్రార్థన ఏంటో, నీ నటన ఏంటో దేవుడు ప్రశ్నిస్తాడు. నువ్వు సమయాన్ని దేవుని కొరకు వెచ్చిస్తున్నానని చెప్పి నీ ఆలోచనలు ఎక్కడ తిరుగుతున్నాయో దాన్ని దేవుడు ప్రశ్నిస్తాడు. రహస్యమైనది ఏదైనా సరే బయలుపరచబడుటకే గాని ఏది కూడా మరుగు చేయబడదు అని మార్కు సువార్తలో మార్కు గారు రాస్తాడు. రహస్యమైనను తేటపరచకపోదు. మనం గుర్తుంచుకోవాలి, మనం ఆలోచన చేయాలి.
రహస్యంగా మనం ఏదో చేస్తున్నాం, లేదా మన రహస్యంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటే వీటన్నిటిని కూడా దేవుడు పరిశీలిస్తాడు. మనం గుర్తుంచుకోవాలి, మనుష్యుల రహస్యములను విమర్శ దినమందు ఆయన లెక్క అడుగుతాడట, రహస్య క్రియలను గురించి. నీ శీలము గురించి, జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కాఠిన్యమును, మార్పు నొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. రోమా పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూస్తే అక్కడ దేవుడు పౌలు గారి ద్వారా ఈ మాటల ద్వారా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రతి వానిని వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్యజీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు, ఘనతయు, సమాధానము కలుగును. నువ్వు మంచి క్రియ చేస్తున్నావా, చెడ్డ క్రియ చేస్తున్నావా? ఈ విషయాన్ని మనల్ని మనం పరిశీలించుకొని మనము ఒక స్థాయి నుండి మరొక స్థాయిలోనికి మనము ముందుకు వెళ్ళకపోతే, మనలో చెడ్డ తలంపులు ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే, మనలో స్వార్థపూరితమైనటువంటి తలంపులు ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే, అసూయ, ద్వేషముతో కూడినటువంటి తలంపులు మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే, మనం గుర్తుంచుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుని స్వభావాన్ని గుర్తించి దేవుడు దేనిని అంగీకరించడో, దేవుడు దేనిని విడిచిపెట్టమంటున్నాడో దానిని విడిచిపెట్టి తద్వారా మనము దేవుని పట్ల ప్రేమను కనబరిచేటువంటి స్థితిలో, అంటే దేవుని పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించేటువంటి ఆ విశ్వాసంలో బలము పొందుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. అటువంటి అనుభవంలోనికి మనం రాకపోతే మనం ఖచ్చితంగా తీర్పు దినమందు దేవుని ద్వారా తీర్పు తీర్చబడతాం. దేవుని వాక్యము మాట్లాడుతుంది, నీ శీలాన్ని, నీ జీవితాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. నువ్వు మంచి పని చేస్తున్నావా, చెడ్డ పని చేస్తున్నావా? నీ ఆలోచన ఎలా ఉంది? నీ ఆలోచనలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? దేవుడు చూస్తున్నాడు. దేవునికి పక్షపాతము లేదు. ఆయన ఎవరినైనా సరే వారి క్రియలను బట్టి మాత్రమే శిక్షిస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నీ శీలాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో, నీ జీవితాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో నువ్వు ధ్యానం చేయాలి, నువ్వు ఆలోచన చేయాలి, దృష్టించాలి. నువ్వు ఏమి కోల్పోతున్నావో చూడాలి. యేసయ్య ఒప్పుకోవటం లేదు దేన్ని కూడా. యేసయ్య నీ అంతరంగాన్ని పరిశీలించేటువంటి దేవుడు. అంతరంగంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని దేవుడు అంగీకరించడో. నువ్వు పైకి కనిపించేటువంటి క్రైస్తవుడిగా సాధారణ విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శిస్తూ నీ అవసరతల కొరకు, శ్రమల కొరకు సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే నువ్వు పిలువబడినటువంటి వారి గుంపులో ఉంటావు. నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉండలేవు. ఆయన మాట్లాడుతున్నాడు, నీ మాటలను ఆయన దృష్టిలో ఉంచుకుంటాడట. నేను నీతో చెప్పున్నదేమనగా, మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలట. అవి కొద్దిగా ఉండాలట. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనకు కూర్చున్నట్లయితే నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించేటువంటి స్థితిలో ఉండాలి. మూలుగుతూ, ఏడుస్తూ, నీ విరిగి నలిగినటువంటి హృదయముతోటి దేవునిని నువ్వు ఆరాధించేటువంటి ఆరాధన అనుభవంలో ఉండాలి. హన్నాను మనం చూస్తున్నాం. ఏలి మందిరమందు ప్రవక్త ఏలి మందిరమందు హన్నా మొరపెడుతుంది దేవునికి. ఆవిడ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతోటి దేవునికి ప్రార్థన చేస్తుంది. వేదనతోటి, విరిగి నలిగిన హృదయంతోటి ప్రార్థన చేస్తుంది. సంతానము లేకుండా ఉన్నానయ్యా, ఒక్క బిడ్డను నువ్వు నాకు ఇస్తే ఆ బిడ్డను తిరిగి నేను నీకు సమర్పిస్తాను అని ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఏలి అంటున్నాడు, ఏమి పొద్దున్నే ద్రాక్షరసం తీసుకున్నావా? ఏమంత మత్తుగా ఉన్నావు, మత్తుగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉన్నాడు. అన్న అంటుంది, అయ్యా నేను నా బాధ అంతటిని దేవునికి వివరించుకుంటున్నాను. నీ మాటల కంటే నీ హృదయ అంతరంగము దేవునికి
ఎంతో శ్రేష్టముగాను దేవునికి ఇష్టముగాను ఉండాలి. బహుశా చాలా మంది మంచి మాటలు, అద్భుతమైనటువంటి మాటలతోటి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మందిరాలలో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క విరిగి నలిగినటువంటి హృదయాన్ని చూస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీ మాటలను బట్టి నేను నీకు తీర్పు తెలుసుకుంటున్నాను. నీ సత్క్రియలను గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందుదునని మీరు ఎరుగుదురు. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. దాసుడైనా సరే, వాడెంత తక్కువ స్థాయి వాడైనా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నవాడైనా సరే, ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందుకుంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి సందేహము లేదు. సత్క్రియ ద్వారా మనము దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది, నీ వైఖరి ఏమిటో, నీ మనస్థితి ఏమిటో దేవుని యొక్క సన్నిధిలో తెలియజేయబడుతుంది. బహుశా నువ్వు ఏ ఆలోచనతో ఉన్నా, ఏ ఆలోచనతో ముందుకు వెళుతున్నా, ఏ అంతరంగాన్ని కలిగి ఉన్న అంతరంగంలోని ఆలోచన ఏదైనా సరే, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనంటే అది మంచా చెడా అనేటువంటిది నీకు తేటపరచబడుతుంది. ఆయన అంటున్నాడు, నీ వైఖరి ఏమిటో, నీ మనస్థితి ఏమిటో దేవునికి తెలుసు అని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవును. కారణం ఏమిటంటే బయటికేమో సహోదరుని ప్రేమిస్తున్నాడు, లోపలేమో ద్వేషిస్తున్నాడు. తన స్వభావం ఏమిటో, తన వైఖరి ఏమిటో, తన మనస్థితి ఏమిటో దేవునికి తెలుసు. దేవుడు ఆ మనస్థితిని బట్టి తీర్పు తీరుస్తాడట. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది, నీ ఉద్దేశములన్నీ కూడా దేవునికి తెలుసు అని చెప్తుంది. నీ ఉద్దేశాలు ఏంటో, నువ్వు దేని కొరకు ప్రయత్నం చేస్తున్నావో, దేని కొరకు మాట్లాడుతున్నావో, దేన్ని పొందుకోవడానికి ఇతరులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావో, దేని కొరకు నువ్వు ఆశపడుతూ నువ్వు చక్కని మాటలతోటి ఇతరులను మోసం చేస్తున్నావో, వాటిని గురించి మాట్లాడు. నీ ఉద్దేశాలన్నీ దేవునికి తెలుసట. కాబట్టి సమయం రాకమును పనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చబడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగున మెప్పు దేవుని వలన కలుగుతుంది. చూడండి, హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ, ఉద్దేశాలన్నీ బయలుపరచబడతాయట. బహుశా అప్పుడు నువ్వు దేవుని చేత తృణీకరించబడతావేమో, దేవుని చేత త్రోసివేయబడతావేమో, అపహాస్యము చేయబడతావేమో. ఇప్పుడే నిన్ను నువ్వు పరీక్షించుకో. వీటన్నిటిని నువ్వు పరిశీలించుకొని వాటిని విడిచిపెట్టడం ద్వారా నీలో దేవుని పట్ల విశ్వాసము పెంపొందేటువంటి అవకాశం, తద్వారా దేవుడు నీ జీవితంలో ఏదైనా చెయ్యటానికి సమర్థుడు అనేటువంటి నమ్మకాన్ని నువ్వు ప్రదర్శించగలుగుతావు. మనకి లేఖనము, వాక్యము మనల్ని సరిచేయటానికే దేవుడు అనుమతించాడు. వాక్యము ద్వారా మనల్ని చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాక్యము ద్వారా మనల్ని సంపూర్ణమైనటువంటి విశ్వాసపరునికి, నమ్మకస్తులుగా మార్చాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు మన పనిని, మన పరిచయను దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ లవ్ యు ఆర్ షోయింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ పిల్లల పట్ల, నీ భార్య పట్ల, నీ బంధువుల పట్ల, అలాగే విశ్వాసుల పట్ల, దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమ ఎలా ఉందో దేవుడు నిన్ను లెక్క అడుగుతానంటున్నాడు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. పిల్లలారా అన్ని విషయములలో మీరు తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకున్నదైనది. భార్యలారా మీ భర్తలకు విధేయులైనడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. దేవుని బట్టి మనం ఒక మంచి ప్రేమను కలిగి ఉండాలి. దేవుని బట్టి శ్రేష్టమైనటువంటి ప్రేమ మరణమును సహితము సహించగలిగేంతగా ఉండాలి అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి ప్రేమ. నువ్వు ఎటువంటి ప్రేమను కనపరుస్తున్నావో, సహజంగా మనందరికీ కూడా ఏదైనా మొదటి రోజు ఒక వ్యక్తిని లేదా ఒక బంధువు మన ఇంటికి వచ్చినప్పుడు వారి మీద ఉండేటువంటి ప్రేమ ఒక రకంగా ఉంటుంది. 10 రోజులు పోయిన తర్వాత వారి మీద ఉండే ప్రేమ వేరుగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ప్రేమలో వ్యత్యాసాన్ని దేవుడు ఏమాత్రం అంగీకరించడట. ప్రేమ రాహిత్యంలో ఉన్నావా, ప్రేమను నువ్వు నిజంగానే ప్రేమించేటువంటి స్థితిలో ఉన్నావా, దేవుడు గమనిస్తాడు.
మరొక విషయాన్ని మనం గుర్తించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని, ప్రతి పరిచర్య కూడా పరీక్షించబడుతుంది. నీ విశ్వాసాన్ని పరీక్షించబడుతుంది, నీ నమ్మకాన్ని పరీక్షించబడుతుంది. అది అగ్నిలో వేయబడినప్పుడు, అగ్ని చేత పరీక్షించబడినప్పుడు అది తట్టుకుంటుందో లేదో, తట్టుకునేటువంటి స్థితిలో మనం ఉన్నామో లేదో పరీక్షించబడుతుంది. కాబట్టి మనం సిద్ధపడాలని వాక్యం చెప్తాం. వాని పని కనబడును, ఆ దినమున దానిని తేటపరచబడను, అది అగ్ని చేత బయలుపరచబడను, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దేవుడు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిని, ప్రతి పరిచయను పరీక్షిస్తాడట. అది నిలబడుతుందో లేదో చూస్తాడట. దీనంతటిని బట్టి మన జ్ఞాపకంలో ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు సమర్థుడే, కానీ మనలో ఉన్నటువంటి లోపాలను బట్టి దేవుడు మన జీవితంలో మనము ఊహించినటువంటి దేవుని యొక్క సామర్థ్యానికి సంబంధించినటువంటి అద్భుతాలను చూడలేకపోతున్నాం. మన బలహీనతలను మనం పరీక్షించుకోవాలి. మన యొక్క రహస్యమైనటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయో, మన రహస్యమైనటువంటి క్రియలు ఏమై ఉన్నాయో మనం గుర్తించాలి. మన యొక్క శీలం ఎలా ఉందో, మన జీవితం ఎలా ఉందో మనం గుర్తించాలి. మన మాటలు ఎలా ఉంటున్నాయో, అవి మోసపూరితమైనవా, అవి నిజమైనటువంటి మాటలైనా మనం గుర్తించాలి. అలాగే మన సత్క్రియ నిజంగానే సత్క్రియగా ఉందా, లేదా నటించేటువంటి క్రియగా ఉందా గుర్తించాలి. మన వైఖరి, మనస్తత్వము ఎలా ఉందో మనము ఆలోచన చేసుకోవాలి. మన యొక్క ఉద్దేశములు ఏ విధంగా ఉన్నాయో మనం గుర్తించాలి. మన ప్రేమ యొక్క లోతు ఎంతగా ఉందో, మన ప్రేమించేటువంటి ఆ యొక్క స్వభావం ఏ స్థాయిలో ఉందో మనం గుర్తించాలి. అలాగే మన చేతి పనులు, మన యొక్క క్రియలు, మన యొక్క పరిచర్య అంటే దేవుని కొరకు మనం చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయో మనము ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ, గుర్తిస్తూ వాటిని సరి చేసుకుంటూ ఉండాలి. వీటన్నిటిలో లోపాలు ఉన్నట్లయితే, అంటే మన యొక్క అంతరంగంలో లోపం ఉన్నట్లయితే, మన యొక్క ఆలోచన దృక్పథంలో లోపం ఉన్నట్లయితే, మన యొక్క ఉద్దేశాలలో లోపాలు ఉన్నట్లయితే, మనము దురాశతోటి లేదా లోకాన్ని లేదా శరీరాన్ని సంతోషపెట్టుకోవడానికి కావలసిన వాటి కొరకు ప్రయత్నము చేస్తూ, వాటి కొరకు దేవుని సన్నిధిలో మనము నటిస్తూ జీవిస్తూ ఉన్నట్లయితే, వీటన్నిటిని బట్టే దేవుడు నీకు అవసరం ఉన్నా కూడా అది ఆయన చేయలేకపోతున్నాడు, దాన్ని అవకాశంగా మలచలేకపోతున్నాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు ఒక అద్భుతము చెయ్యాలి అని అంటే నీ అవసరత ఏదైందో అది ఆయనకి అవకాశంగా మార్చబడుతుందట. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు అగ్నిగుండంలో పడద్రోయబడతారు. కానీ వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి అవసరాన్ని దేవుడు అనుకూలంగా మార్చుకుని దేవదూతను పంపించి వారిని అక్కడి నుంచి కాపాడి బయటకు తీసుకుని వచ్చారు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో కనబడుతున్నాయి. నీ జీవితంలో దేవుడు ఏ అద్భుతము చేయలేడని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? దేవుడు నువ్వు ప్రాథమిక స్థాయిలో, అంటే ప్రాథమిక స్థాయి విశ్వాసాన్ని, సామాన్యమైనటువంటి లేదా సాధారణమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో చేశాడు. వాటిని బట్టి నువ్వు దేవుడిని స్తుతించడానికి దేవుడు యోగ్యుడు, అర్హుడు. కానీ నీ ముందున్నటువంటి పరిస్థితిని చూచి నీ వెనుక దేవుడు చేసినటువంటి వాటిని నువ్వు మరిచిపోయి, అంటే విశ్వాసఘాతకమైనటువంటి స్థితిలో ఆలోచనతోటి నువ్వు ముందుకు వెళుతూ దేవుని యొక్క సామర్థ్యాన్ని శంకిస్తూ ఉన్నావు, దేవుని యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నావు. అందుచేత నువ్వు నీ ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలతోటి నువ్వు ఏ క్రమశిక్షణ లేకుండా నీ సొంత ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళిపోతున్నావు. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించేటువంటి స్థితిలో ఉంటే, దేవుని వాక్యము పైన నీ యొక్క దృష్టిని ఉంచగలిగినట్లయితే, వాక్యము నిన్ను క్రమబద్ధీకరించి క్రమశిక్షణలో ఉంచి నీ యొక్క ఆలోచనలు, నీ మాటలు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు ఏవి కూడా దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా పని చేయకుండా నేను నిలువరింపు చేయగలుగుతాయి. అట్టి స్థితిలో దేవుడు నిన్ను నిల్చోబెట్టాలని ఆశపడుతున్నాను. దయచేసి ఆలోచించి, గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. నీ కొరకు దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన ఆ సామర్థ్యము కలిగినటువంటి వాడు. ఎందుకనంటే ఆయన శూన్యములో భూమి ఆకాశములను సృజించాడు. ఆయన శూన్యములో భూమిని సృష్టించినటువంటి వాడు. భూమిలో నీకున్నటువంటి సమస్యను తీర్చడానికి ఆయనకు అసాధ్యమైనటువంటిది లేనేలేదు. అయితే నువ్వు ఆ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అనేటువంటిది వాక్యం సెలవిస్తాం. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు మాట్లాడుతున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని మాట్లాడుతున్నారు. నీ సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడు.
నీ అనారోగ్యములో దేవుడు నిన్ను మంచి ఆరోగ్యవంతుడిగా చేయగలగడానికి సమర్థుడు. నీ పరిస్థితులను దేవుడు చక్కబరచగలిగినటువంటి సమర్థుడు అనేటువంటి విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించగలిగితే, ఆ విశ్వాసంలోనికి నువ్వు వెళ్ళగలిగితే, నువ్వు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి, దేవుని చేత నమ్మకమైనటువంటి గుంపులో ఉండేటువంటి స్థితిలో ఉండబోతున్నావు. నమ్మకమైనటువంటి వారు మాత్రమే దేవుని యొక్క నిత్యరాజ్యంలో ఉంటారు. నువ్వు నమ్మకమైనటువంటి దేవుని నిత్యరాజ్యంలో ఉండటానికి ప్రయత్నము ఆలోచన నువ్వు కలిగి ఉన్నట్లయితే, నీ ప్రయత్నాన్ని సఫలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన సమర్థుడై ఉన్నాడు. నమ్మకంగా దేవునితో కొనసాగటానికి ఇష్టపడుతున్నావా? దయచేసి ఆలోచించండి. దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయటానికి నీ అవసరమే ఆయనకు అవకాశముగా కనబడుతుంది. అయితే దేవుడు అద్భుతము చేయడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని నువ్వు పొందుకోవటానికి నీ ప్రయాస ఎంత మేరకు ఉంది? నీ ప్రయత్నం ఎలా ఉంది? అనుదినము నువ్వు ఎటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నావు? ఈ విషయాన్ని నువ్వు పరిశీలించాలి. అనుదినము నువ్వు దేవునితో గడిపేటువంటి సమయంలో నీ రహస్య క్రియల గురించి నువ్వు ఆలోచన చేయాలి. నీ రహస్య ఆలోచనల గురించి ఆలోచించాలి. నీ యొక్క శీలమును, నీ యొక్క జీవితము ఏ విధంగా ఉందో దేవుని సన్నిధిలో వాటిని నువ్వు ఒప్పుకునేటువంటి స్థితిలో ఉండాలి. నీ మాటల యొక్క ఆంతర్యం ఏమిటో నువ్వు ఖచ్చితంగా దేవుని ముందు తేటపరచాలి. నీ సత్క్రియలు ఎలా ఉన్నాయో, నీ వైఖరి, నీ మనస్తత్వం ఎలా ఉందో, నీ ఉద్దేశములు ఏమిటో, నీ ప్రేమ నటించేదా లేదా నీ ప్రేమ నిజమైనదా, నీ పని యథార్థమైనదా, నీ పరిచర్య దేవుని కొరక లేదా నీ అవసరతలు తీర్చబడటానికా గుర్తించాలి. వీటన్నిటిని నువ్వు పరిశీలించుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని యొక్క నిత్యరాజ్యంలోనికి చేరేంత వరకు కూడా నేను నువ్వు బలపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ, దేవుని వాక్యమును, దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి, దేవుని యొక్క ఆత్మ స్వభావము చేత ఈ భూమి పైన నువ్వు జీవించి పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. అందుకే ఆయన నీ శ్రమను ఇంకొంతకాలం కొనసాగిస్తున్నాడు. దాన్ని బట్టి విసిగిపోబాక, దాన్ని బట్టి దేవుని పైన సణగబాక. సణుగుడు, గొణుగుడు, విసుక్కోవడం అనేటువంటిది పాపముగా పరిగణించబడుతుంది. దయచేసి వాటన్నిటిని సహించడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే యేసయ్య నీ కొరకు, నా కొరకు సిలువలో మరణమగునంత వరకు సిలువలో వేలాడదీయబడి ఆ బాధను సహించాడు. నువ్వు అనుభవించేటువంటి బాధ ఏ పాటిదో ఒకసారి ఆలోచించు. దేవుడిని ఉన్నతమైనటువంటి విశ్వాసంలోనికి నడిపించును గాక. దేవుడు నీ అవసరములన్నిటినీ అవకాశములుగా మార్చుకుని నీ జీవితంలో అద్భుతములు చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా దేవ, ఆయన మమ్మల్ని నిత్యము పరిశీలించేటువంటి దేవ, అయ్యా తీర్పు దినములో మేము నిలవబడటానికి నాయన మేము సమర్థవంతమైనటువంటి క్రైస్తవులముగా సవాలు క్రైస్తవత్వాన్ని కలిగి ఉండేటువంటి వారు, అయా మీ యొక్క సామర్థ్యమును నిత్యము గుర్తించేటువంటి వారు, మీ పైన పూర్తిగా ఆధారపడేటువంటి విశ్వాసమును మాకు కలగచేయమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, శిలువ రక్తమునకే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.